నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. ప్రముఖ సామాజిక సేవకుడు ఎస్వి రెడ్డి యుఎస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ సైంటిస్టు ఇన్వెస్టర్స్ సంస్థ ద్వారా హ్యూమన్ లెటర్స్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది. 2004 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయన అందించిన విశేషమైన సామాజిక సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక గౌరవం దుబాయ్లో అందజేయబడింది. ఈ గౌరవ డాక్టరేట్ కార్యక్రమం నాలెడ్జ్ హబ్ దుబాయ్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హెచ్హెచ్ షేక్ అమ్మర్ బిన్ సాలెం ఆల్ కాసిమి గారి తరపున డాక్టర్ సాలెహ్ జూమా మహ్మద్ గారి హాజరయ్యారు. కాగా గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్ ను హెచ్హెచ్ షేక్ అలీ అబ్దుల్లా ఆల్ మల్లాక్ శ్రీ ఎస్వి రెడ్డికి అందజేశారు. ఇది ఆయన దీర్ఘకాలిక సామాజిక సేవా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. గత 2 దశాబ్దాలుగా శ్రీ ఎస్వి రెడ్డి అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సామాజిక సంక్షేమం, ప్రజా సేవలు మరియు సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్వి రెడ్డి గారు తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన మద్దతుదారులు, మార్గదర్శకులు మరియు శ్రేయోభిలాషులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గౌరవం సమాజం పట్ల ఆయన చూపిన అంచంచలమైన నిబద్ధతకు, సామాజిక సేవలలో ఆయన అందించిన విశిష్ట సేవలకు నిదర్శనంగా నిలుస్తోంది. రైట్, ఇక ఎస్వి రెడ్డి గారు మనతో పాటు ఫోన్ ఇన్ లో ఉన్నారు. ఎస్వి రెడ్డి గారు చెప్పండి, మీకు ఈ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషమైన శుభ పరిణామం. నేను చేసిన సేవలు మన తెలుగు వాళ్ళను కరోనా సమయంలో కాపాడడం కానీ, 2004 నుంచి నేను ఇక్కడ సేవలు చేస్తున్నాను. మన తెలుగు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా త్రూ కౌన్సిలేట్ ఇండియన్ అసోసియేషన్ ద్వారా. సో చాలా సంతోషంగా ఉంది. సో నాకు ఒక గుర్తింపు అనేది ఇక్కడ యుఏఈ గవర్నమెంట్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్వి రెడ్డి గారు, మీరు ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు? నేను ఇక్కడ దాదాపు దుబాయ్ వచ్చిన తర్వాత 2004 నుంచి నేను యాక్చువల్లీ ఈ సమాజ సేవ చేయడం అనేది నాకు ఫస్ట్ గుర్తింపు. అంటే నాకు ఒక దారి, ఇలా నువ్వు చేయగలుగుతావని నన్ను గుర్తించింది మహమ్మద్ ఇర్ఫాన్ అన్న అని మన సౌదీలో ఉంటాడు. తన నన్ను గుర్తించి ఇక నువ్వు ఇది చేయగలుగుతావు అని నన్ను గుర్తించిన దానికి నేను ప్రతిదీ మన వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, తెలుగు వాళ్ళకి ఎవరన్నా అన్నోన్ డెడ్ బాడీ కానీ, ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా హాస్పిటలైజ్ అయినా కూడా నేను మన కౌన్సిలేట్ కు మాట్లాడుతూ వాళ్ళకు సేవలు చేయడం. ప్లస్ మన కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి తెలుగు రాసమై. అలా 2004 వచ్చి ఒక మన సంఘం నుంచి కూడా మేము కలిసి కూడా చాలా మందికి సేవలు చేసినాం. ఎస్వి రెడ్డి గారు, మీరు దుబాయ్ లో తెలుగు వాళ్లకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారు? ఉద్యోగ అవకాశాలు అంటే తెలుగు వాళ్లకు ఒక నైపుణ్యం కలిగి ఏదైనా ఒక వృత్తి విద్య నేర్చుకుని రావడం మంచిది. నేను మన తెలుగు వాళ్ళకు సలహా ఇచ్చేది, ఒక లేబర్ గా రాకుండా ఒక ఏదో ఒకటి విద్య, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఏదైనా ఒకటి నేర్చుకొని వస్తే స్కిల్ లేబర్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎస్వి రెడ్డి గారు, మీకు ఈ అవార్డు మీ బాధ్యతను మరింత పెంచింది అనుకోవచ్చా? 100%. నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా ఉన్నా. మనకు ఎప్పుడు వీలైనంత వరకు, ఇది అన్లిమిటెడ్, ఎంత వరకైనా ఎవరు పోటీ ఉండదు దీనికి. ఎంత వీలైతే అంత మనం సాయం చేయడం, అది మన ఒక అకౌంట్ లో డిపాజిట్ చేసుకున్నట్టు ఒక సేవ చేయడం అంటే. రైట్, థ్యాంక్ యూ ఎస్వి రెడ్డి గారు. థ్యాంక్ యూ.